ఎన్నికలకు సస్పెన్స్ కు తెరదించుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పిఠాపురం నుంచి బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఎన్నో రోజులుగా వస్తున్న వార్తలకు చెక్ పడింది. తొలుత ఆయన భీమవరం నుంచి పోటీలో ఉంటారని వార్తలు వచ్చిన అసెంబ్లీ ఎన్నికల బరిలోకి ఎక్కడి నుంచి దిగుతారనే సస్పెన్స్ కు తెరపడింది. పిఠాపురం నుంచే పవన్ కళ్యాణ్ పోటీ. పార్టీ శ్రేణుల సమావేశంలో ప్రకటించిన జనసేనాని పవన్ ప్రకటనతో ఉత్కంఠకు పడిన తెర. భీమవరం ఎందుకు వదులుకున్నారనే ప్రశ్నలు. సూపర్ విక్టరీ కోసమే సేనాని వ్యూహాలంటూ వార్తలు. ఏపీలో రాజకీయాలు రోజురోజుకు కాదు గంట గంటకు ఉత్కంఠగా మారుతున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసే అసెంబ్లీ నియోజకవర్గంపై క్లారిటీ ఇచ్చారు. పిఠాపురం నుంచి అసెంబ్లీ బరిలో దిగనున్నట్టు ప్రకటించారు. 2019 శాసనసభ ఎన్నికల్లో గాజువాక, భీమవరం 2 చోట్ల నుంచి పోటీ చేసిన పవన్ ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. జనసేనాని ప్రకటనతో ఊహాగానాలకు తెరపడింది. జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారు. నా గురువు దత్తాత్రేయుల అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు జన్మస్థలం అది. ప్రస్తుతం ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని, ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టత ఇచ్చారు. 2014లో పార్టీ స్థాపించగానే పిఠాపురం నుంచి పోటీ చేయమని అడిగారనే విషయాన్ని పవన్ గుర్తు చేశారు. టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలు లభించాయి. ఇప్పటికే 6 స్థానాలకి అభ్యర్థుల్ని ప్రకటించిన పవన్ మరో 9 మందికి పచ్చజెండా ఊపినట్టు సమాచారం. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పెందుర్తి నియోజకవర్గం నుంచి పంచకర్ల రమేష్, యలమంచిల నుంచి సుందరపు విజయ్ కుమార్, విశాఖ దక్షిణం నుంచి వంశీకృష్ణ యాదవ్ను పిలిపించి ప్రచారం చేసుకోవాలని పవన్ సూచించారని తెలుస్తోంది. మరోవైపు తాడేపల్లిగూడెం అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు నుంచి పచ్చమట్ల ధర్మరాజు, నర్సాపురం నుంచి బొమ్మిడి నాయకర్, భీమవరం నుంచి పులపర్తి రామాంజనేయులు అభ్యర్థిత్వాలకు పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు. వీటితో పాటు రాజోల్ నుంచి దేవవరప్రసాద్కు అవకాశమిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. తిరుపతి నుంచి ఆరణి శ్రీనివాసులకి సీటు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. నిడదవోలు నుంచి కందుల దుర్గేష్, కాకినాడ గ్రామీణం నుంచి పంతం నానాజీ, నెల్లిమర్ల నుంచి లోకం మాధవి పోటీ చేస్తున్నట్టు ఇప్పటికే జనసేన ప్రకటన చేసింది. తొలుత భీమవరం నుంచి జనసేనాని పోటీలో ఉంటారనే వార్తలు వినిపించాయి. గతంలోనూ ఆయన భీమవరం నుంచే పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్న విధంగా మళ్లీ భీమవరాన్నే ఎంచుకుంటారని అందరూ భావించారు. కానీ అక్కడ రామాంజనేయులకి అవకాశమిస్తూ తాను పిఠాపురం నుంచే పోటీ అని స్పష్టత ఇచ్చేశారు. ముందు నుంచి భీమవరం అంశాలపై పవన్ ఘాటుగానే స్పందిస్తున్నారు. అక్కడ గెలుపొందిన గ్రంథి శ్రీనివాస్ అరాచకాలు పెరిగిపోయాయంటూ చాలాసార్లు విమర్శలు గుప్పించారు. కులంలో ఒకరు తప్పు చేసినా ఆ ప్రభావం అందరిపైన ఉంటుందని శ్రేణులకు పవన్ సూచించారు. అందుకే తప్పు చేసిన వారెవరైనా వారిని తరిమి కొట్టాలంటూ ఉత్తేజంగా ప్రసంగిస్తూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు పవన్. మన వాడే తప్పు చేశాడు, మన కులస్తుడే, మనోడే తప్పు, మనం కరెక్ట్ చేశాడని వాళ్ళు చేసిన తప్పుని మనం వెనకేసుకొస్తే ఇది అందరికీ దెబ్బ తగులుతుంది. భీమవరం కూడా నేను కోరుకుంటుంది, ఇప్పుడు దాకా నేను నోరెత్తలేదు, ఇప్పుడు ఎత్తుతున్నాను. గంధి శ్రీనివాస్ని అక్కడి నుంచి తరిమేయాలి. ఒక వీధి రౌడీని ఎమ్మెల్యే చేస్తే ఏ స్థాయికి వచ్చిందో ఈ రోజున భీమవరం చిన్న నిమ్మకాయ సోడా అమ్ముకునే వ్యక్తులు కూడా బెదిరించే స్థాయికి వెళ్ళిపోయింది. మరోవైపు భీమవరంలో గెలవాలంటే 80 కోట్లు ఖర్చు పెట్టే సామర్థ్యం ఉండాలనే ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్కి సుమారు 60 కోట్ల కన్నా ఎక్కువే ఖర్చయిందని చెప్పుకుంటున్నారు. పవన్ మీద గెలవాలనే తపనతో గ్రంథి వెనకడుగు వేయకుండా డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేశారనే వార్తలు ఆనాడు తెరపైకొచ్చాయి. మరోవైపు పవన్ నాన్ లోకల్ అంటూ వస్తున్న ఆరోపణలకు పవన్ ధీటుగానే సమాధానమిచ్చారు. అక్కడ స్థలం చూపిస్తే పార్టీ ఆఫీస్ సహా ఆవాసం ఏర్పాటు చేసుకుంటానని జనసేనాని అన్నారు. మొత్తం మీద ఇన్ని రోజులుగా జరుగుతున్న ఊహాగానాలకు ఒక్క మాటలో జనసేనాని చెక్ పెట్టారని రాజకీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.